కనిపించనిది ఎప్పుడు కనిపిస్తుందంటే నువ్వు చెయ్యాల్సిన పనికి వెళ్లాల్సిన టైం వచ్చిందన్నాడు. ఏం చేసేది? ఎక్కడికి వెళ్ళేది? రే మ్యాపు, పురాణాపూల్ నుంచి ఆ రామ్నగర్కి ఎట్లా పోయేది? 2 రాస్తారండి అఫ్జల్ గంజ్ మించోటి, నాంపల్లి మించోటి. అది వాడు చూడు ఎంత క్లారిటీగా చెప్పాడు. అట్లా నాకు అర్థమయ్యేలా చెప్పు. తనే దేవుడు అనుకునే వాడొకడు లక్షల మందిని చంపబోతున్నాడు. వాడిని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. ఓకే, ఇప్పుడు మిరాయి ఆ రామ్నగర్, నేను పురాణాపూల్. ఈ పురాణాపూల్ నుంచి రామ్నగర్కి ఎలా వెళ్ళాలి? ఆ దారి నీ జ్ఞాపకాల్లో ఉంది. దాన్ని ముద్ర వేసి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు నేను ఆ ముద్ర వేస్తే కనిపిస్తున్నట్టు. ఏంటా ముద్ర? మాత్రిక ముద్ర. నేను చూపించినట్టు ఆ ముద్ర వేయి. మీ అమ్మ మాటలు గుర్తు తెచ్చుకో. నేను పుట్టక ముందు మాటలు నాకెలా గుర్తొస్తాయి? నువ్వు అంబిక కొడుకువి. నీకు జ్ఞాపకాలని చూసే శక్తి ఉంటుంది. దానికే ఈ ముద్ర. నువ్వు నా మాటలు వింటున్నావని నాకు తెలుసు. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం మిరాయ్. నువ్వు వినే ప్రతి పదం నిన్ను మిరాయికి దగ్గర చేస్తుంది. మనం దూరం అవ్వడం లేదు. మనం మళ్ళీ కలిసే చోటు తంత్రవనం. స్టీరియోలో